హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక కొత్త ఆప్షన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఆప్షన్ స్ట్రాటజీ నేమ్ ఏంటంటే బేర్ కాల్ లేడర్ అనమాట. ఓకే, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి ఒక ప్లేలిస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఆ ప్లేలిస్ట్ని ఫస్ట్ నుంచి చూడడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక ఆర్డర్లో చేస్తేనే మనకి నేర్చుకోవడం వీలవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఇండివిజువల్ వీడియోస్ కాదు, వీటిల్లో ఒక పార్ట్. ఓకే, సో మీరు చూస్తే ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే, ఇది మార్కెట్ బులిష్గా ఉన్నప్పుడే మనం అప్లై చేయాలి. సో దీని నేమ్ ఏమని చెప్పాను ఫ్రెండ్స్, బేర్ కాల్ లేడర్. ఓకే, సో ఇది ఒక వర్టికల్ స్ప్రెడ్ అండ్ క్రెడిట్ స్ప్రెడ్. ఓకే, సో వర్టికల్ ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి అని మనం చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఈ వీడియోస్ అన్నింటిలో మాట్లాడుకున్నాం. సో ఇది ఫాలో అవడానికి మనకి రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ మనం ఒక ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ బై చేయాలి. నెక్స్ట్ ఒక అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ బై చేయాలి. ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒక ఇన్ ద మనీ, ఒక ఎట్ ద మనీ, ఒక అవుట్ ఆఫ్ ద మనీ, ఒక ల్యాడర్ లాగా లేదా? సో మీరు కింద నుంచి పైకి వెళ్తున్నట్లేదా? అంటే ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తున్నట్లేదా? సో ఇది ఒక ల్యాడర్ లా అనిపిస్తుందా? సో ఇది ఏదైతే ఉందో ఫ్రెండ్స్, అంటే ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, మనం అమ్ముతున్న ఇన్ ద మనీకి ఏదైతే మనకి ప్రీమియం వస్తుందో, సో అది మనకి ఈ రెండింటిని ఫైనాన్స్ చేయాలి. ఫైనాన్స్ ఇన్ ద సెన్స్, ఈ రెండింటికి ఎంత అవుతుందో ప్రీమియం, ఇది ఈ ఒక్క ఇన్ ద మనీ ఆప్షన్ని మనం అమ్మితే మనకి ఆ డబ్బుల ద్వారా మనం ఈ రెండు కొనగలగాలి. ఓకేనా? సో ఇది మెయిన్ థీమ్ ఇక్కడ. సో ఒక ఇన్ ద మనీ అమ్మడం వల్ల మనకి రెండు ఎట్ ద మనీ అండ్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఫైనాన్స్ దొరకడం వల్ల ఏంటంటే, అండ్ ఇంకా కూడా మనకి మిగులుతుంది. సో కాబట్టి దీన్ని మనం క్రెడిట్ స్ప్రెడ్ అన్నాం. ఓకేనా? సో ఈ ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో, మనం అది ఇన్ ద మనీ అమ్మితే మనకి అది రావాలి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్, కమింగ్ మన వీడియో పార్ట్లో ఏంటంటే మనం దాన్ని ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఏదైతే మాట్లాడామో ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అని, సో ఈ వీడియో రిఫర్ చేసినట్లయితే మీకు ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అనేది క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ప్రతిసారి చెప్తూనే ఉంటాం ఫ్రెండ్స్, ప్రతి ఆప్షన్ స్ట్రాటజీలోనే చెప్తూ ఉంటాం. సో లాస్ట్ 2 వీడియోస్ నుంచి ఏంటంటే మనకి ఈ రేషియో ఈజ్ మెయింటైన్డ్ అనేది వస్తుంది. ఓకేనా? సో అంతకుముందు ఏమని వస్తుంది ఫ్రెండ్స్, ఈక్వల్ క్వాంటిటీ అని వస్తుంది. అంటే ఇన్ ద మనీ ఎంత తీసుకుంటే అవుట్ ఆఫ్ ద మనీ అంత తీసుకోండాలని. బట్ ఇదేంటంటే రేషియో మెయింటైన్ చేయాలని వస్తుంది. సో లాస్ట్ ఏంటంటే 2:1 రేషియో ఉంది. ఇప్పుడు ఏంటంటే 1:1:1, ఎందుకంటే 3 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇన్ ద మనీ ఉంది, ఎట్ ద మనీ ఉంది, అవుట్ ఆఫ్ ద మనీ ఉంది. ఓకే, ఆల్రెడీ ఆప్షన్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే డెఫినెట్లీ ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, సో నిఫ్టీ ఆర్ఎల్స్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ఎల్స్ ఒక స్పెసిఫిక్ స్టాక్ తీసుకుంటే ఆ స్టాక్కి సంబంధించినవే ఉండాలి అన్ని ఆప్షన్స్. అంటే ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అనుకున్నాం కదా, సో ఆ 3 కూడా ఒకే దానికి సంబంధించి ఉండాలి. ఏదర్ నిఫ్టీ అయితే, అంటే మీరు అండర్లయింగ్ అసెట్ మీరు నిఫ్టీ తీసుకుంటే అన్నీ కూడా నిఫ్టీ ఉండాలి. ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ 3 నిఫ్టీ ఉండాలి. ఏదర్ బ్యాంక్ నిఫ్టీ ఉంటే 3 బ్యాంక్ నిఫ్టీ, ఏదర్ మీరు ఇన్ఫోసిస్ తీసుకుంటే 3 ఇన్ఫోసిస్. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేసేదంతా కూడా మీకు ఇండెక్స్ ఏదర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా F&O యాక్టివిటీ అనేది ఇండెక్స్ లోనే జరుగుతుంది ఫ్రెండ్స్. బై ఛాన్స్ మీరు ఇది స్టాక్ అప్లై చేయాలన్నా చేయొచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్లీ పెరుగుతుంది అనే క్లారిటీ ఉండి అండ్ వోలటైలిటీ కూడా కరెక్ట్గా ఉంటే స్టాక్లో మనకి ఈ ఆప్షన్ స్ట్రాటజీ అనేది బెస్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మనం తీసుకున్న అన్ని ఆప్షన్స్ కూడా సేమ్ ఎక్స్పైరీ సిరీస్ అయి ఉండాలి. ఏదర్ వీక్లీ అయితే వీక్లీ, మంత్లీ అయితే మంత్లీ. సో ఒకటి వచ్చి వీక్లీ, ఇంకోటి వచ్చి మంత్లీ, ఆర్ఎల్స్ ఒకటి వచ్చి ఈ మంత్, నెక్స్ట్ వచ్చి ఇంకొక మంత్, అలా తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఓకేనా? సేమ్ ఎక్స్పైరీ. అండ్ నెక్స్ట్ రేషియో అయితే ఈ 1:1:1 ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇన్ ద మనీ అమ్మేస్తాం, ఎట్ ద మనీ కొంటాం, అవుట్ ఆఫ్ ద మనీ కూడా కొంటాం. ఓకేనా? సో మీకు ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా స్పాట్ అనేది 11,710 దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో 11,710 కాబట్టి ఇన్ ద మనీగా నేను 11,600, ఎట్ ద మనీగా 11,700, అవుట్ ఆఫ్ ద మనీగా 11,800ని తీసుకున్నాను. సో సేమ్ ఎక్స్పైరీ సిరీస్ అన్నాం కదా ఫ్రెండ్స్. సో అన్ని కూడా April 4th ఎక్స్పైరీ సిరీస్ అండ్ అన్ని కూడా ఒకే అండర్లయింగ్ అసెట్. సో మన థర్డ్ కండిషన్ ఏంటి ఫ్రెండ్స్, అన్ని కూడా 1:1:1. సో 75:75:75 వేస్తే అన్ని క్యాన్సిల్ అయిపోయి 1:1:1 వస్తుంది. ఓకే, మనం ఇది ఎవరికైతే బయ్యర్ కమ్మామో ఫ్రెండ్స్, సో వాళ్ళు మనకి అరౌండ్ 119 ప్రీమియం ఇస్తారు. సో ఆ 119 ప్రీమియంతో మనం ఈ రెండు కొనొచ్చు అండ్ కొన్నాక కూడా మనకి 34 మిగులుతుంది. ఓకేనా? సో 34 ప్రీమియం మనకి స్ట్రాటజీ స్టార్ట్ చేస్తే మనకు వస్తుంది. ఓకే, సో చాలా మందికి వచ్చే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే 34 మనకే వస్తుంది అంటున్నారు కదా ప్రీమియం, సో ఎందుకని నేను 72,783 అరౌండ్ నేను అది పే చేయాలి అని. ఎప్పుడైతే మనం ఒక ఆప్షన్ నమ్ముతామో, సో మనం ఏంటంటే అన్లిమిటెడ్ లాస్కి ఎక్స్పోజ్ అవుతాం అనమాట. సో ఓన్లీ ఆప్షన్ సెల్లర్కి మాత్రమే అన్లిమిటెడ్ లాస్ వస్తుంది. ఒకవేళ మీరు బై చేసినట్లయితే కేవలం ఈ ప్రీమియమ్స్ మాత్రమే కోల్పోతారు. సో మీకు అన్లిమిటెడ్ లాస్కి మీకు స్కోప్ ఉంది. కాబట్టి ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ కోసం స్పాన్ అండ్ ఎక్స్పోజర్ మార్జిన్ అనేవి మీ దగ్గర నుంచి లాక్ చేసి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు ఫ్రెండ్స్. మీరు వన్స్ ఈ స్ట్రాటజీ ఎగ్జిట్ అయితే మీకు ఏదైతే ఈ మార్జిన్స్ ఉన్నాయో అవి ప్లస్ మీకు వస్తున్న ప్రాఫిట్ అండ్ లాస్ని క్యాలిక్యులేట్ చేసి మీకు మీ మార్జిన్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ స్ట్రాటజీలో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని, ఈ స్ట్రాటజీలో మ్యాక్సిమం లాస్ ఏంటంటే అరౌండ్ 5,000 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా?
సో నేను ప్రతి దాంట్లో కూడా ఏంటంటే మీకు ఏదైతే పాయింట్ తర్వాత ఉంటుందో ఫ్రెండ్స్, అది ఒకవేళ 5 కంటే ఎక్కువ ఉంటే నేను 1కి దాన్ని రౌండ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒకవేళ 5 కంటే తక్కువగా ఉంటాయి, ఇప్పుడు ఇది 5 కంటే తక్కువగా ఉంది కదా ఫ్రెండ్స్, సో నేను దీన్ని 0 చేసేస్తాను. ఇది 0.5 కంటే ఎక్కువగా ఉంది కదా ఫ్రెండ్స్, అంటే 0.9 ఉంది కదా, సో నేను దీన్ని 1కి రౌండ్ ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే పాయింట్స్తో చెప్తే ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా కాంప్లికేట్ అవుతుంది. సో మ్యాక్సిమం అర్థం కాకపోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి బిగినర్స్కి. ఓకేనా, నేను చెప్తున్న ఏదైనా ఎక్స్పైరీ కోసమే చెప్తున్నాను. సో అంటే ఎక్స్పైరీ రోజు ఏమవుతుంది, ఇప్పుడు మీరు స్ట్రాటజీ తీసుకొని ఎక్స్పైరీ రోజుకి ఏమవుతుందని చెప్తున్నాను. ఒకవేళ ఈ స్ట్రాటజీ మీరు వర్కౌట్ చేస్తే, అంటే స్టార్ట్ చేస్తే మీకు నెక్స్ట్ డే ప్రాఫిట్స్ వస్తున్నట్లయితే అప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా, సో ఎక్స్పైరీ రోజు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఈ స్ట్రాటజీ ఒక బ్యూటీ ఏంటంటే మనకి టోటల్ 5 కండిషన్స్ అనుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, సో పైకి హెవీ బుల్లిష్గా ఉంది అండ్ మోడరేట్గా బుల్లిష్గా ఉంది, అండ్ కిందకి వెళ్తే మోడరేట్గా బేరిష్గా ఉంది అండ్ హెవీ బేరిష్గా ఉంది. ఓకేనా, సో ఈ 4 కండిషన్స్లో ఏ కండిషన్ వెళ్ళినా సరే మనకు లాస్ రాదు, బట్ రేంజ్ బౌండ్లో ఉందంటే మాత్రం మనకి లాస్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మోడరేట్గా పైకి పెరిగినా సరే మనకి ప్రాఫిటే వస్తుంది, అరౌండ్ ఈ లెవెల్లో ఉంటాం. ఆర్ఎల్స్ హెవీ బులిష్గా ఉంది, ఒక 5% 6% పెరిగిపోతుంది మన ఇండెక్స్ అనేదన్నా మనకి ప్రాఫిటే వస్తుంది. సో మోడరేట్గా బేరేజ్గా ఉందంటే ఈ పాయింట్స్లో ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా, సో అక్కడ కూడా ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది, అండ్ సివియర్ బేరేజ్గా ఉందనుకున్నా సరే మనకి ప్రాఫిట్ ఉంటుంది. అలా కాదు, రేంజ్ బౌండ్ ఉందనుకుంటేనే మనం లాస్లో ఉంటాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే మార్కెట్ని డెఫినెట్గా పైకి వెళ్తుంది, అలా కాకపోయినా కిందకైనా వెళ్ళిపోతుంది, అంటే కొంచెం మంచి ప్రైస్ మూమెంట్ ఉంటుంది ఇండెక్స్లో అనుకున్నప్పుడే ఈ స్ట్రాటజీ తీసుకోవాలి. కానీ ఇది అన్లిమిటెడ్ ప్రాఫిట్ అంటున్నారు, లిమిటెడ్ లాస్ అంటున్నారు అని చెప్పి రేంజ్ బౌండ్గా ఉంటుంది అనే సిచ్యువేషన్స్లో ఏంటంటే, అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ రేంజ్ బౌండ్గా ఉంటాయి మాకెలా తెలుస్తుందంటే, ఏదైనా ఒక ఈవెంట్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తూ ఉంటుంది, అంటే ఆ ఈవెంట్ని చూసి రియాక్ట్ అవుదామని చెప్పి ఆ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మీరు ఎప్పుడో నెక్స్ట్ మంత్ వచ్చే ఈవెంట్ కోసం ఇప్పుడు ఇలాంటి స్ట్రాటజీస్ తీసుకుంటే మ్యాక్సిమం రేంజ్ బౌండ్లో క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీరు ఈవెంట్ వచ్చే 1 డే ముందో లేకపోతే ఈవెంట్ ఇంకా నెక్స్ట్ రేపు రాబోతుంది అనుకున్నప్పుడు తీసుకున్నా సరే ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది. ఆ ఈవెంట్ వల్ల మార్కెట్ సెన్సిటివ్గా ఉంది, ఆ ఈవెంట్కి మార్కెట్ చాలా సెన్సిటివ్గా ఉంది, ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది అనుకుంటే అలాంటి టైంలో ఇలాంటి స్ట్రాటజీస్ అనేవి చాలా బెస్ట్గా వర్క్ అవుతాయి. వోల్టైల్ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, సో వోల్టైలిటీ ఏంటంటే ఈ ఆప్షన్ స్ట్రాటజీకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఎంత వోల్టైలిటీ ఉంటే మార్కెట్లో అంత బాగా వర్క్ అవుతుంది స్ట్రాటజీ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, సో రేంజ్ బౌండ్గా ఉంటే మీకు అరౌండ్ 5,000 ఉంటుంది. ఓకే, సో అరౌండ్ 5,000 దాకా లాస్ ఉంటుంది. అలా కాదు, డౌన్కి వెళ్ళిపోతుంది, అంటే కొంచెం మోడరేట్గా కానీ సివియర్గా కానీ కింద పడిపోతుంది అనుకుంటే మీరు ఏదైతే ప్రీమియంతో ఎంటర్ అయ్యారో సో ఆ ప్రీమియం మీకు మిగిలిపోతుంది. అంటే ఈ ప్రీమియంని మీరు 75తో మల్టిప్లై చేస్తే ఐ థింక్ అరౌండ్ 2,500 దగ్గర వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో 2,500 దాకా మీకు ప్రాఫిట్ ఉంటుంది, అంటే ఒకవేళ మోడరేట్ ఆర్ఎల్స్ సివియర్గా బేరిష్ అయినప్పుడు. అలా కాదు, మీకు క్లారిటీ ఉంది ఆర్ఎల్స్ మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుందని, సో డెఫినెట్లీ ఆ డైరెక్షన్లోనే మూవ్ అయితే మీకు ఏ పాయింట్కి వెళ్తే ఆ పాయింట్ని బట్టి మీకు మీ ప్రాఫిట్స్ అనేటివి మారిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఫిక్స్డ్ ప్రాఫిట్స్ లేదు. సో మీరు అనుకున్న సైడ్ వెళ్తే ఏది ఫిక్స్డ్ లేదు ఫ్రెండ్స్. అలా కాదు, రేంజ్ బౌండ్లోనే ఉందనుకుంటే మ్యాక్సిమం ఫిక్స్డ్ లాస్ అనేది సెట్ అయిపోయింది. అండ్ అలా కాదు, కిందకి పడిపోతే సివియర్గా పడిపోతే మీకు వచ్చే మ్యాక్సిమం ప్రాఫిట్ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అరౌండ్ 2,500 దాకా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అలా కాదు, మీరు అనుకున్న పక్క వెళ్తే మాత్రం అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, సో ఇది మీరు స్ట్రాటజీ స్టార్ట్ చేయాలంటే అరౌండ్ 72,783 రూపీస్ దాకా మీరు దీనికి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అయితే మీకు ఇది ఏదైతే వాళ్ళు తీసుకున్న మార్జిన్ ఉందో అది రిలీజ్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నిఫ్టీ స్పాట్ ఎక్స్పైరీ ఎక్కడెక్కడ అవుతే మనకి ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది నేను ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఎవరైతే మన పాత వీడియోస్ అన్నింటినీ ఫాలో అయింటారో మీరు సింపుల్గా చెప్పొచ్చు ఫ్రెండ్స్, మ్యాక్సిమం లాస్ ఎక్కడ వస్తుందని చెప్పాను ఫ్రెండ్స్ మన లాస్ట్ వీడియోస్లో. ఏ ఆప్షన్స్ అయితే మనం కొనుంటామో ఆ ఆప్షన్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఉంటే మాత్రం ఎక్స్పైరీ రోజు అక్కడే మనకి మాక్సిమం లాస్ రావడం జరుగుతుంది. సో ఈ స్ట్రాటజీలో ఏంటంటే మనం 11,700 కాలు కొన్నాం అండ్ 11,800 కాలు కూడా కొన్నాం. సో ఆ రెండు దగ్గర ఎక్కడ క్లోజ్ అయినా సరే మనకి మాక్సిమం లాసే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో 11,700 దగ్గర క్లోజ్ అయినా మాక్సిమం లాసే, 11,800 దగ్గర క్లోజ్ అయినా మాక్సిమం లాసే. సో ఎందుకని అంటే మీరు చూస్తే 11,700 దగ్గర క్లోజ్ అయితే ఎగ్జాక్ట్గా అక్కడ క్లోజ్ అయితే ఏమవుతుందంటే, సో ఇది మనం సెల్ చేసిన కాల్ అని చెప్పడానికి ఇక్కడ బ్లాక్లో ఉంచాను ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ 11,700 కాల్ అమ్మడం వల్ల నేను ఎక్స్పైరీ రోజు ఏంటంటే ఎవరైతే కొన్నారో వాళ్ళకి నేను 100 ప్రీమియం ఇవ్వాలి, బట్ ఇది మనకి ఇన్ ద మనీ కాల్ అవ్వదు కాబట్టి సో సెటిల్మెంట్ 0లో అయిపోతుంది. అండ్ ఇదైతే అవుట్ ఆఫ్ ద మనీలో ఉంది కాబట్టి ఇది కూడా 0 అయిపోతుంది. సో -100 ప్రీమియం నేను బయ్యర్కి పే చేయాలి, బట్ నా దగ్గర స్టార్టింగ్ నుంచి 34 ప్రీమియం ఉంది. సో సెటిల్ చేస్తే నేనే ఇంకా 66 ప్రీమియం పే చేయాలి ఫ్రెండ్స్. 66ని మీరు 75తో మల్టిప్లై చేస్తే ఐ థింక్ అరౌండ్ 5,000 వస్తుంది ఫ్రెండ్స్, అంటే 4,950 దాకా వస్తుంది. సో అదే ఫ్రెండ్స్ మీకు మ్యాక్సిమం లాస్ ఉంటుందని చెప్పాను. ఓకేనా,
సో అంతకు మించి అయితే మీకు లాస్ రాదు. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏముంది ఫ్రెండ్స్, 11,800. ఓకే, 11,800 దగ్గర క్లోజ్ అయితే ఏంటంటే నేను 600 కాల్ అమ్మేశాను కాబట్టి, సో ఎవరైతే ఆ 600 కాల్ కొనుంటారో వాళ్ళకి ఇప్పుడు ఇది ఇన్ ద మనీలోకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి నేను 200 పే చేయాలి. బట్ మీరు చూస్తే నేను 700 కాల్ కొనున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో నాకు ఇది ఇన్ ద మనీ అవుతుంది కాబట్టి ఇది ఎవరైతే నాకు అమ్మారో వాళ్ళు నాకు 100 పే చేయాలి. సో ఈ రెండింటి ఈక్వేట్ చేస్తే నాకు -100 ప్రీమియం వస్తుంది, ప్లస్ నేను ఫస్ట్ నుంచి 34 నా దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ 66 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రెండింటి మధ్యలో ఏమవుతుంది అనేది చూద్దాం. ఓకేనా, సో ఒకవేళ 11,750 దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం. 750 దగ్గర క్లోజ్ అయితే ఇది 600 ఉంది. ఒకవేళ 750 దగ్గర క్లోజ్ అయితే నేను ఇక్కడ 150 ఇవ్వాలి, -150 ఇవ్వాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, -150 ఇవ్వాలి. అండ్ 700 దగ్గర ఉంది కాబట్టి ఇది క్లోజ్ అయింది 750 దగ్గర కాబట్టి సో నాకు 50 వస్తుంది. సో -150 + 50 ఎంత అయింది ఫ్రెండ్స్, -100 అయింది. సో స్టార్టింగ్ నుంచి 34 ఉంది కాబట్టి -100 + 34 మళ్ళీ 66 అవుతుంది. ఓకేనా, సో ఈ రేంజ్ ఏదైతే ఉందో సో అక్కడ క్లోజ్ అయితే మ్యాక్సిమం లాస్ మనకు అక్కడే రావడం జరుగుతుంది. ఓకే, అలా కాదు, నేను పెరుగుతుందని కదా అనుకున్నాను. సో నాకు ఏ పాయింట్ దగ్గర నాకు రియల్ ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అవుతాయంటే 11,866 ఫ్రెండ్స్. ఓకేనా, సో ప్రెసెంట్ 11,710 దగ్గర ఉంది. సో 166 పాయింట్స్ పెరిగాక మీకు మీ రియల్ ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఒకవేళ మీరు 11,866 ఉంది కదా, సో 11,866 అంటే మీరు ఏదైతే కాల్ అమ్మేస్తారో వాళ్ళకి 266 ప్రీమియం పే చేయాలి. బట్ మీరు ఏదైతే కాల్ కొన్నారో 700 దానివల్ల మీకు 166 ప్రీమియం వస్తుంది. అండ్ ఇంకొకటి 800 కొన్నారు కదా, దానివల్ల ఒక 66 వస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి మీకు 34 ఉంది. సో దాని అంతా ఈక్వేట్ చేస్తే 0 అవుతుంది. సింపుల్గా మీరు ఒకవేళ కాల్ కొనుక్కున్నట్లయితే డెఫినెట్లీ ఈ స్ట్రాటజీ కంటే మీకు బెస్ట్ ప్రాఫిట్సే వస్తాయి. బట్ చెప్పండి, ఒకవేళ మీరు అనుకున్న డైరెక్షన్ కాకుండా ఒకవేళ ఏదైనా రీజన్తో మళ్ళీ బ్యాక్ వెళ్తే మీరు ఏదైతే ప్రీమియంతో దీంట్లో ఎంటర్ అయింటారో ఆ ప్రీమియం మీకు కంప్లీట్గా పోతుంది. బట్ ఇక్కడ మీకు మీ లాస్ ఏమీ లేకపోగా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మీరు అనుకుంది బ్యాక్ ఫెయిల్ అయితే, అంటే మీరు అనుకుంది ఏదైతే పెరుగుతుంది అనుకుంటున్నారో అది కానీ ఫెయిల్ అయితే మీకు ప్రాఫిటే వస్తుంది దీంట్లో. డెఫినెట్లీ మీరు కాల్ బై చేసినట్లయితే ఒకవేళ మీరు అనుకున్న ట్రెండ్ కాకుండా ఉంటే మీది అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళిపోతుంది. సో అది 0 అయిపోతుంది. సో ఈ స్ట్రాటజీలో ఏంటంటే మీకు ఎంత కిందకి పడిపోయినా సరే, ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ కిందకి వెళ్ళిపోయినా సరే, మీరు ఏదైతే స్ట్రాటజీ ఇది లాక్ చేసిన స్ట్రాటజీ ఉందో దానివల్ల మీకు అరౌండ్ 2,500 ప్రాఫిట్ వస్తుంది తప్పితే మీకు 1 రూపీ కూడా లాస్ రాదు. ఒకవేళ మోడరేట్ ఆర్ ఎల్స్ సివియర్గా బేరిష్ అయినప్పుడు. ఓకేనా, సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రేంజ్ బౌండ్గా ఉండిపోతాయి ఫ్రెండ్స్. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి అసలు కదలదు, ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. డెఫినెట్లీ మీకు ఎటువంటి ప్రాఫిట్ రాదు, డెఫినెట్గా లాస్ అయితే వస్తుంది. బట్ ఫిక్స్డ్ లాస్ అంటే ఈ స్ట్రాటజీ ఎంటర్ అయ్యేటప్పుడే మనకి క్లారిటీ ఉంటుంది, ఈ లాస్తో నేను ఎంటర్ అవుతున్నాను నేను. ఓకేనా, సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. సో ఈ పాయింట్ అయితే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్, అప్ సైడ్కి మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ 11,866. అలా కాదు, నేను అనుకున్న దానికంటే కింద పడిపోయింది అనుకుందాం. ఓకేనా, సో నేను అనుకున్న దానికంటే కింద పడిపోతే నాకు ఏ పాయింట్ దగ్గర నాకు వస్తున్న ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఈక్వల్ అవుతాయంటే 11,634 ఫ్రెండ్స్. సో నేను ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంటాను, సో మీరు చూస్తే 11,600 కదా మనం అమ్మేసిన కాల్. సో ఒకవేళ 11,634 దగ్గర క్లోజ్ అయిపోతే నేను ఇది ఎవరైతే కొన్నారో వాళ్ళకి నేను 34 ప్రీమియం పే చేయాలి. డెఫినెట్లీ రెండు కూడా అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతాయి. సో రెండు కూడా నాకు 0 అయిపోతాయి. సో ఫస్ట్ నాకు ఎవరైతే కొన్నారో వాళ్ళకి నేను 34 ప్రీమియం పే చేయాలి డెఫినెట్లీ ఎక్స్పైరీ కాబట్టి. బట్ నా దగ్గర స్టార్టింగ్ నుంచి 34 ఉంది. సో నేను రెండింటిని ఈక్వేట్ చేస్తే 0 వస్తుంది. క్యాలిక్యులేషన్ మైండ్లో ఉంచుకొని నేను ఈ పాయింట్ని సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నుంచి పడుతున్న ఒక్కొక్క రూపీకి ఏంటంటే మీకు ఒక్కొక్క రూపీ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ మీకు 11,600 వరకే ఒక్కొక్క రూపీ వస్తూ ఉంటుంది. దాని తర్వాత మీకు ఎంత పడ్డా సరే 34. అంటే మీరు ఏదైతే ప్రీమియంతో ఎంటర్ అయ్యారో ఆ ప్రీమియమే మీకు ఫైనల్ ప్రీమియం అవుతుంది, దానికి మించి మీకు రాదు. అంటే డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు, అంటే మీరు ఇది పెరుగుతుందని తీసుకున్నారు కాబట్టి డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు మీకు ఇదే ఫైనల్ ప్రీమియం. బట్ అలా కాదు, పెరిగితే మాత్రం మీరు చూస్తే 11,866 దగ్గర మనకి 0 అయిపోతుందని చెప్పాను కదా, అలా కాదు 12,000కి వెళ్తుందంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 134 ఉంది కదా. సో ఇక్కడ మీరు చూస్తే మీకు 134 ప్రీమియం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి తగ్గుతున్న ప్రతి రూపీ కూడా మీకు రూపీ వస్తూనే ఉంటుంది, అంటే 111 ప్రీమియం యాడ్ అవుతూనే ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 134 ఉంది. సో 134 ప్రీమియం మీకు యాడ్ అయిందంటే ఇక్కడ నుంచి ఇంకో 1000 పెరిగితే అంటే 13,000కి వెళ్తే మీకు 1,134 ప్రీమియం యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుంటే మీకు అంత ప్రీమియం యాడ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ స్టేబుల్ అయితే. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బట్ నేను బిగినర్స్కి ఇచ్చే సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే మీరు కొంచెం ఓపిక చేసుకొని ఇవన్నీ వీడియోస్ కవర్ చేస్తేనే నెక్స్ట్ కమింగ్ డేస్లో వస్తున్న స్ట్రాటజీస్ అయితే మీకు అర్థమవుతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ఏదైతే కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ ఉంటాయో అవి సింగిల్ స్ట్రాటజీస్ కాదు ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న స్ట్రాటజీస్ని కంబైన్ చేస్తేనే కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ అవుతున్నాయి. ఓకేనా, సో అందుకే నేను కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. ఇలాంటి సింపుల్ అర్థమైతేనే బిగినర్స్ అలాంటి కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ని అర్థం చేసుకోగలరని నేను వెయిట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఫస్ట్ సింపుల్ వన్నీ కంప్లీట్ చేసుకొని మనం దాంట్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది ఇంకెవరికైనా మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు.
అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ డెఫినెట్లీ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను ఎవ్రీడే. ఓకేనా? సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఫైనలీ స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.